వెల్కమ్ టు True9 న్యూస్. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ CHOs అసోసియేషన్ CPI పరిధిలో రాష్ట్ర ధర్నా చేయడం జరుగుతుంది. విజయవాడలో CHOs డిమాండ్స్ ని ఈ నెల 20వ తేదీలోగా పరిష్కరించవలసిందిగా స్టేట్ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారిని అక్టోబర్ 3న మరియు 9వ తారీఖున కలిసి తెలపడం జరిగింది. కానీ వారి నుంచి ఎలాంటి చర్యలు కానీ ఎటువంటి మార్గం రాలేదు. అందుచేత రాష్ట్ర ధర్నా చేసి ప్రభుత్వంకి తెలియజేయడం జరుగుతుందన్నారు. సమస్యల పరిష్కారం కాకుంటే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయడం తప్ప మరో మార్గం లేదు. తెలుగుదేశంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యలన్నింటి కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ టీచర్ జేఏసీ, NHM జేఏసీ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల అసోసియేషన్ కోరుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి ఈ నెలాఖరులోగా ఈ సమస్యలు, ఇన్సెంటివ్ బకాయిలు, వేతన పెంపు, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. సార్ అన్ని ఏపీలు జరగండి. కేఎస్ లక్ష్మణరావు, టీడీఎఫ్. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా కాలం ధర్నా చౌక్ నిలకడలాడుతుంది. మరి ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో భాగంగా ఉన్నటువంటి CHO కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు రాష్ట్రంలో సుమారు 10,000 మంది గ్రామీణ ప్రాంతాల్లో తమ సేవలు అందిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఇన్సెంటివ్ నెలకు 15,000 చొప్పున ఇవ్వాలి. గత 10 నెలలుగా వాటిని ఇవ్వలేదు. అలాగే 6 ఏళ్ల తర్వాత రెగ్యులరైజేషన్ జరగాలి, దాన్ని మూసుకోవడం లేదు. నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా సేవలు అందిస్తుంది. పెండింగ్ ఉన్న బకాయిలు వెంటనే EPF వెంటనే